ఏపీలో గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్న నియోజకవర్గాల్లో ఒకటి ఉండి. ఉండి టీడీపీలో రాజుల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. రఘురామకృష్ణంరాజుకు ఉండి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు. నిన్ననే టీడీపీలో చేరారు రఘురామకృష్ణంరాజు. చంద్రబాబు ప్రకటనతో రామరాజు వర్గంలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఉండి టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ఇప్పటికే కేటాయించారు చంద్రబాబు. అయితే అభ్యర్థి మార్పుతో ఎమ్మెల్యే రామరాజు వర్గం ఆందోళన నిర్వహిస్తోంది. ఉండిలో ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పంచాయతీ నడుస్తూనే ఉండగా ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు టికెట్ కేటాయించడంతో రెండు వర్గాలు కూడా ఆందోళన ఉధృతం చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. నిన్ననే పార్టీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు చంద్రబాబు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. రామరాజుకు ఇప్పటికే టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. దీంతో ఆయన ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో రఘురామకృష్ణరాజుకు టికెట్ ప్రకటించడంతో రామరాజు వర్గం ఆందోళనకు దిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కేటాయించడాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు స్థానిక నేత శివరామరాజు. తాను కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటానని ఇప్పటికే సంకేతం కూడా ఇచ్చారు శివరామరాజు. రెబల్ అభ్యర్థిగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు రామరాజు రూపంలో ఉండిలోనే మరో వ్యతిరేక వర్గం తయారవడంతో స్థానిక టీడీపీ క్యాడర్లో అయోమయం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా టీడీపీ శాసించింది. 7 సార్లు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు విక్టరీ కొట్టి తిరుగులేదు అనిపించుకుంది. జగన్ పాదయాత్ర వేవ్ లో కూడా ఇక్కడ టీడీపీ గెలిచిందంటే ఆ పార్టీకి ఏ స్థాయిలో అక్కడ బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న టీడీపీని ఈసారి అసంతృప్తి జ్వాల కలవరపెడుతోంది. ఉండి నుంచి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా శివరామరాజు గెలిచారు. స్వచ్ఛంద సంస్థతో సేవా కార్యక్రమాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న శివరామరాజును 2014లోనూ గెలిపించారు ఉండి ప్రజలు. అయితే గత ఎన్నికల్లో శివరామరాజును నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపిన టీడీపీ అధిష్టానం ఆయన బంధువైన రామరాజుకు ఉండి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో శివరామరాజు ప్రతిపాదించిన రామరాజు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంపీగా పోటీ చేసి శివరామరాజు ఓడిపోయారు. దీంతో రియలైజ్ అయిన శివరామరాజు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం మరోసారి రామరాజు వైపే మొగ్గు చూపింది. ఆ గొడవ సద్దుమణగక ముందే ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థి మారడంతో పార్టీలో కలకలం రేగుతోంది. ఉండిలో ఏం జరుగుతోంది? టీవీ9 ప్రతినిధి రవిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, ఇప్పటి వరకు ఉండిలో రామరాజు వర్సెస్ శివరామరాజుగా నిన్న మొన్నటి వరకు మనం వార్తలు వింటూ వస్తున్నాము. ఇప్పుడు రఘురామరాజు ఎంట్రీతో ఏం జరగబోతోంది? మరి గొడవ ఎలా సద్దుమణచబోతున్నారు? ఉండి టీడీపీలో ఎలా సమన్వయం తీసుకురాబోతున్నారు? ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటికీ కారణం అదేవిధంగా కేంద్ర బిందువు రఘురామకృష్ణరాజుగా ఇప్పుడు ప్రస్తుతం మనం భావించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొదట సీట్లు ప్రకటించినప్పుడు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సిట్టింగులో ఉన్న వాళ్ళందరికీ కూడా గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా టీడీపీ అధిష్టానం టికెట్లు ఖరారు చేసిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి తిరిగి ఉండి నియోజకవర్గం నుంచి సీటు కేటాయించారు. అయితే దీన్ని శివరామరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. శివరామరాజు తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలోనే రామరాజు అదేవిధంగా శివరామరాజు వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గర సమావేశమయ్యారు. వీరిద్దరికీ సమన్వయపరిచేందుకు, ఒకరిని విత్డ్రా చేసుకునేందుకు, శాంతింపజేసేందుకు కూడా రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే వీరి మధ్య జరిగినటువంటి చర్చలు విఫలమవడంతో రామరాజు తాను ప్రచారం ప్రారంభించారు. మరోవైపున శివరామరాజు ఖచ్చితంగా తాను బరిలో ఉంటానంటూ రెబల్ అభ్యర్థిగా, స్వంత అభ్యర్థిగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవడంతో ఫైనల్గా ఆయన చివరిగా గమ్యం ఎక్కడ అంటే ఉండి వరకు వచ్చి ఆగిందని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఆయనకి సీటు ఖరారైందని చెప్పేసి రఘురామకృష్ణరాజు వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. నిన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం
పార్టీ కండువా కప్పుకున్న దగ్గర నుంచి కూడా రఘురామకృష్ణరాజు వర్గీయులు మొత్తం కూడా టికెట్ ఉండి సీటు తమదే అని చెప్పి ప్రచారం చేసుకుంటంతో రెండో వైపున రామరాజు వర్గం మొత్తం కూడా డేలా పడిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఈరోజు చంద్రబాబు నాయుడు పాలకొల్లో బస చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున ఉండి నియోజకవర్గం నుంచి రామరాజు వర్గం మొత్తం కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా చంద్రబాబు సమావేశం తర్వాత ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నరసాపురం పార్లమెంటుకు సంబంధించి సమీక్షా సమావేశం చంద్రబాబు నిర్వహించారో ఆ సమావేశం నుంచి బయటికి రాగానే పెద్ద ఎత్తున రామరాజు వర్గీయులు మొత్తం కూడా చంద్రబాబు కాన్వాయ్ని ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. రామరాజుకి న్యాయం చేయాలి, రామరాజుకే టికెట్ ఉంచాలి, మార్చడానికి వీల్లేదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసిన పరిస్థితి. అయితే ఈ సందర్భంలోనే తన అనుచరులందరితో కూడా రామరాజు భేటీ అయ్యారు. తనకు చంద్రబాబు నుంచి ఎలాంటి సమాచారం లేదు, టికెట్ మారుస్తున్నట్లు సమాచారం లేదని చెప్పారు. అదే సందర్భంలో కొద్దిసేపటి తర్వాత భోజన విరామం తర్వాత చంద్రబాబుతో ఏకాంతంగా కూడా 20 నుంచి 30 నిమిషాల పాటు రామరాజు మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ మాట్లాడిన సందర్భంలోంచి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ముఖంలో అయితే ఏమాత్రం కూడా సంతోషం కనిపించలేదు. చంద్రబాబు నాయుడు తనతో మళ్ళీ ఫోన్లో మాట్లాడతానని చెప్పినట్లుగా మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారం ఇప్పుడు పూర్తిగా కూడా ఒక ఆసక్తికర పరిణామం. ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ ఏదైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి 3 ముక్కలాటగా కూడా మొత్తం ఉండి రాజకీయం మొత్తం కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవి.